హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అకార్డింగ్ టు WHO సర్వే ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ అనే వ్యాధి ఉంది. క్యాన్సర్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? రీసెంట్ న్యూస్ ప్రకారం మసాలాస్ ఎక్కువ వాడడం వల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తుందా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ వెళ్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, WHO సర్వే ప్రకారం ప్రతి 9 మందిలో అండ్ మళ్ళీ 1.5% అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందంట సార్ ప్రతి సంవత్సరానికి. సో ఆఖరికి ఫుడ్స్ అన్నీ కల్తీ అయిపోయాయి సార్. మసాలాస్ తినడం వల్ల అంటే మన కూరల్లో వాడే మసాలాస్ వల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తుందంటారా? క్యాన్సర్ అనే తత్వాన్ని ముందు అర్థం చేసుకోవాలండి. ఓకే. బేసికల్గా ప్రతి మనిషిలోని ఎక్కడో ఒక మూల క్యాన్సర్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకే. కాకపోతే అది పెరిగి మ్యాలిగ్నెంట్గా మారితే ప్రాబ్లం అవుతుంది. లేదనుకోండి శరీరంలో ఫార్మ్ అయిన క్యాన్సర్స్ శరీరమే అది కంట్రోల్ చేసుకొని తగ్గించుకుంటుంటుంది. అయితే ఇప్పుడు మసాలాల దగ్గరికి వచ్చారనుకోండి, అది చూసుకుంటే మన వాళ్ళు గరం మసాలాలు ఇవి వాడేది ఎక్కువ దేంట్లోని ప్రోటీన్ ఫుడ్, అంటే నాన్ వెజిటేరియన్ వండినప్పుడు మాత్రం కంపల్సరీ మసాలాలు వేస్తారు. అవును. ఈ రెండింటికి కోరిలేట్ చేసుకోవాలి మనం. యూజువల్గా స్పైస్ ప్రొడక్షన్ అనేది ఇండియాలోనే ఎప్పటి నుంచో ఉంది. అవును. ఇండియానే ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ట్రేడ్కి కానీ దేనికి అంటే కొన్ని వేల కొద్ది సంవత్సరాలకి బట్టి ఉన్న తింటే రాని క్యాన్సరు ఇప్పుడు సడన్గా స్పైసెస్ తింటే ఎందుకు వచ్చేస్తుంది? అది ముఖ్యంగా మరి సౌత్ ఇండియన్స్ మనం ఎక్కువగా తింటూ ఉంటాం. అదే నేనేమంటున్నానంటే మన క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం మన పూర్వీకులు ఎప్పుడు ఏం తినేవాళ్ళు? రెగ్యులర్గా రోజు కొంచెం ఉంటే పప్పు ఉండేది, అన్నం ఉండేది, జొన్నన్నమో తెల్లన్నమో, పెరుగు మజ్జిగ, ఇదే ఎక్కువ తినేవాళ్ళు. అవి తిని హెల్తీగానే ఉండేవాళ్ళు. నాన్ వెజిటేరియన్ కానీ ఈ మాంసాహారం అంటే గరం మసాలా వేసుకొని ఎక్కువ మసాలాలు వాడే ఫుడ్డు నెలకొకసారి కూడా ఉండేది కాదు. అంటే ఎప్పుడో చెరువులో చేపలు పడినప్పుడు, లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు అకేషనల్గా ఉండేది, లేకపోతే పండగ టైంలోని. అవును. సో ఈ అకేషనల్గా తినేటప్పుడు మన క్లైమేట్కి, సో సౌత్ ఇండియాలోని మనకి చంద్రుడికి సంబంధించిన ఆహారం ఎక్కువ తీసుకోవాలి. అంటే చలవ చేసే ఆహారం, రైస్ కానీ పెరుగు కానీ మజ్జిగ. ఓకే. సో ఎప్పటికప్పుడు అన్ని చలవ చేసే పదార్థాలే ఇచ్చేవాళ్ళు. ఇంత ఇప్పుడు గరం మసాలా ఏది ఉన్నా కానీ ఎందుకు కలుపుతారు మీట్లోకి? అది ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన హీట్ జనరేట్ చేస్తుంది. ఓకే. సో అంత హీట్ ఉన్నప్పుడే ప్రోటీన్ కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది కాబట్టి అవి కలుపుతారు. అంటే టేస్ట్ కోసం మాత్రం కాదు. టేస్ట్ కూడా ఫ్యాక్టరే. అన్లెస్ అండ్ అంటే ఇప్పుడు నాలుగు దగ్గర స్టిమ్యులేట్ చేయకపోతే మీకు ఆ రసాలు లోపల ప్రొడ్యూస్ అవ్వవు కదా. చాలా మంది టేస్ట్ కోసం ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు కదా సార్. టేస్ట్ అంటే స్మెల్ స్టిమ్యులేట్ చేసి టేస్ట్ స్టిమ్యులేట్ చేసినప్పుడే అది అవుతుంది. ఆ స్టిమ్యులేషన్ వల్లే హీట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన క్లైమేట్కి మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ యానిమల్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఆ ప్రోటీన్ అన్నీ సెమీ డైజెస్టెడ్ ప్రోటీన్ అంతా కూడా కీటోన్స్ కింద మారుతుంది. ఓకే. ఆర్ అదర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి ప్రోటీన్ వల్ల. ఇప్పుడు కావాల్సినంత తీసుకుంటే బాడీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. లేనప్పుడు ఏంటి, బ్లడ్ స్ట్రీమ్లో ఉండిపోయి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి మిగిలిన చోట్ల అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో ఈ విష పదార్థాలు ఏవైతే ఫార్మ్ అవుతాయో ఇవన్నీ కార్సినోజెనిక్ టెండెన్సీస్ ఉంటాయి. ఓకే. సో మీరు అలా కోరిలేట్ చేసుకుంటే అక్కడి నుంచి మనం ఒక ఫ్యాక్టర్ లాగొచ్చు. రెండోది ఏంటంటే ఇంతకుముందు ఇన్ని టెస్టింగ్ ఉండేది కాదు. కొంతమందికి ఒకవేళ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు తెలియని కూడా తెలిసేది కాదు. ఓకే. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు క్యాన్సర్ టెస్ట్కి వెళ్తున్నాం కంపల్సరీగా. వెళ్ళినప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో చోట కనిపిస్తుంది. అండ్ కనిపించి మనం చూడగానే మనకు ఒక భయం మొదలయ్యి, క్యాన్సర్ అంటే వదలలేం కదా ఆబ్వియస్లీ, ఒక లైఫ్ రిస్క్, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ వచ్చేసేసరికి మనం ప్యానిక్ మోడ్లోకి వెళ్ళి ఇంకాస్త హెల్త్ డిటీరియరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకోవాలండి. ఓకే. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చేది అంటే ఈ గరం మసాలాల వల్ల క్యాన్సర్ వస్తుందని రీసెంట్ న్యూస్ వచ్చేదంతా కూడా ఏంటంటే ఈ వీటిలోని కొంచెం యాడిటివ్ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ ఉండడం వల్ల వీటి నుంచి కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు. ఓకే.
కాకపోతే మనం ట్రెడిషనల్గా చూసుకుంటే ఈ మసాలా దినుసులు వేటిలోని పెస్టిసైడ్స్ వాడరు, చాలా తక్కువ. ఇప్పుడు దాల్చిన చెక్క ఉందనుకోండి, ఒక చెట్టు బెరడు నుంచి వస్తుంది, దానికి ఏం పెస్టిసైడ్ వేస్తారు? అలాగే ఇప్పుడు మిరియాలు ఉన్నాయి, కాఫీ తోటల మధ్యలోని ఆ ట్రీస్ మీద పాకిస్తారు, దానికి ఏం పెస్టిసైడ్ వేయరు. అలాగే మీరు తీసుకుంటే ఇప్పుడు కేరళలో కానీ ఎక్కడైనా కూడా మోస్ట్లీ ఆర్గానిక్ ఫార్మింగే ఉంటుంది, దాంట్లో ఎక్కడ పెస్టిసైడ్ వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పెస్ట్ ఇన్సిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇదేమి ఎంత మనం ఫర్టిలైజర్స్ ఇవి వేసి పెంచే పంటలు కాదు ఇవి. అందుకనే అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ప్రొడక్షన్ అలాగే ఇంప్రూవ్ చేయలేం ఫర్టిలైజర్స్ వేసి, అందుకని పెస్ట్ ఇన్సిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కడి నుంచి అన్నా వేరే సబ్స్టెన్సెస్ ఏమైనా కలిపినా, ఇప్పుడు వాల్యూమ్ రావడానికి ఏదో కలుపుతారు వేరే, సో ఇలాంటివి ఏవో చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మనకి ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ప్రతి ప్రోడక్ట్లోని. ఇండస్ట్రీకి వెళ్ళి వచ్చింది అంటే కంపల్సరీ ప్రిజర్వేటివ్ ఉంటుంది. సబ్బులు తీసుకోండి, షాంపూలు తీసుకోండి, పంచదార తీసుకోండి, ఆఖరి గుప్పుల్లో కూడా కలుపుతారు. సో ప్రిజర్వేటివ్ అనేది ఎక్కడో చోట కలుస్తుంది ఏదో ఒక స్టేజ్లో ప్రాసెస్లో. సో వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనకి మెయిన్గా క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా సిస్టంలో చూసుకుంటే, మనం వేదాల్లో తీసుకుంటే అది మూలాధార చక్రంలోని ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో మన మూలాధార చక్రంలోని బాలబ్రహ్మ అనే శక్తి ఏదైతే యాక్టివేట్ చేస్తుందో, సో మనకి శరీరంలో ప్రతిసారి కొత్త కణాలు వచ్చి పాత కణాలు చచ్చిపోతుంటాయి. ఇప్పుడు కొత్త కణం రావాలంటే ఉన్న కణాలు డివైడ్ అవ్వాలి కదా, పాత కణాలు చనిపోవాలి. ఎప్పుడైతే కొత్త కణం డివైడ్ అయ్యి కొత్తది ఫార్మ్ అయిన తర్వాత ఆ డివిజన్ ఆగకుండా కంటిన్యూస్గా గ్రో అవుతుంది అనుకోండి, అది క్యాన్సర్ ట్యూమర్ కింద మారుతుంది. అన్కంట్రోలబుల్ డివిజన్. సో అది ఒక ఇన్సెక్యూరిటీ బాడీలో. ఇప్పుడు బాడీ దాన్ని ఐడెంటిఫై చేసుకొని, ఓకే ఇది ట్యూమర్, ఇది పుండ్ అవుతుంది అని చెప్పి దాని చుట్టూతో ఒక లేయర్ ఫామ్ చేసి ప్రొటెక్ట్ చేసుకుంటుంది, దాన్ని గ్రో అవ్వకుండా ఆపుతుంది. ఆ గ్రోత్ ఆపలేనప్పుడు అది స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ కింద స్ప్రెడ్ అవుతుంటుందండి. సో ఇది ఎందువల్ల అవుతుంది అంటే, మన లోపల ప్రాణశక్తి ఒక రీజన్, దాన్ని మనం మాడ్యులేట్ చేయడం ద్వారా మేము మెడిసిన్ చేసింది, దాని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం తినే ఆహారంలో కూడా మనం జాగ్రత్తలు వహించుకోవాలి. అంటే ఇంతకుముందు లేని క్యాన్సర్లు ఇప్పుడు సడన్గా వస్తున్నాయంటే మన ఆహార వ్యవహారాల్లో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మసాలాలు ఒక్కటనే కాదు, ఇప్పుడు మసాలాలు దేనిలో కలుపుకొని తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువ గోధుమలు తింటున్నాం, దీంతోపాటు నాన్ వెజ్తో పాటు మళ్ళీ చపాతీలు అవన్నీ తింటాం, అది బాగా ఓవర్ హీట్ చేస్తుంది. అలాగే బిర్యానీలు అవి ఇవి చాలా ఎక్కువైంది కన్జంప్షన్. సో ఏదైతే ఈ లోపల ఓవర్ హీట్ చేస్తుందో ఆ హీట్ కూడా క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అంటే శరీరంలోని వచ్చే వేడి తత్వం వేడి చేసింది అంటారు మన దగ్గర. అలాగే ఎక్కువ వేడి చేస్తున్నప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది, వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది ఎక్సెసివ్ ప్రోటీన్ కన్జంప్షన్. మనకు అవసరం లేని దానికన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు అది ట్యూమర్స్ కింద, క్యాన్సర్స్ కింద మారుతుంది. అండ్ తీసుకునే టైం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్లోని కొంచెం పీరియడ్స్ వచ్చే టైంలోని ఇవన్నీ పెట్టరు, వాళ్ళకి పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడంటే అన్నీ తినేస్తున్నారు అనుకోండి, కొంచెం పనేం లేకుండా పక్కన కూర్చొని చాలా సాత్వికమైన ఆహారం, చలవ చేసే ఆహారమే తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదు. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ఫుడ్ కరెక్ట్గా ప్రాసెస్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం తీసుకున్న ఆహారం కూడా దాన్ని ఎక్కువ కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ కింద మారుతాయి. అలాగే ఇప్పుడు సమ్మర్లోనే ఎక్కువ చలవ చేసే ఆహారాలు తీసుకోవాలి. సమ్మర్లోనే ఎస్పెషల్ ఎక్కువ మీట్స్ ఇవన్నీ తీసుకున్నారు అనుకోండి, మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ని కాజ్ చేస్తుంటాయి. సో మనం ప్లేసు, టైము, ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మన పరిస్థితిని బట్టి ఫుడ్ తీసుకోవాలి.
అలా తీసుకుంటే క్యాన్సర్ని అవాయిడ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ని అవాయిడ్ చేసే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా సార్? యాంటీ క్యాన్సరస్ ఫుడ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? బేసికల్గా ఇప్పుడు అన్నిట్లోనే ఇప్పుడు మనం చెప్పే మసాలా దినుసుల్లో కూడా యాంటీ కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కానీ మీరు చూస్తే ముఖ్యంగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్లనే ఈ ఎఫెక్ట్ కాకపోతే అది వచ్చిందంటారు. ఎందుకు ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ కూడా మనకి డైజెషన్ని హెల్ప్ చేయడానికి, అంటే ప్రోటీన్ నుంచి వచ్చే కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ని తగ్గించడానికి ఉండే ఫుడ్ అది. అంటే యాడ్ చేసే ఇంగ్రీడియంట్, అంటే ఒక మెడిసిన్ లాగా అనమాట. ఇప్పుడు మిరియాలు ఉన్నాయనుకోండి, మిరియాలకి మంచి యాంటీ కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయంటారు. దాల్చిన చెక్క, ఓకే, లవంగాలు, ఇప్పుడు టీత్ క్యాన్సర్కి వాటన్నిటికీ లవంగ నూనె వాడతారు. మౌత్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే లవంగ నూనె పెట్టమంటారు. ఓకే, సో వీటన్నిటికీ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ జర్మిసైడల్ ప్రాపర్టీస్. కాకపోతే ఒక మందులా తీసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ ఇప్పుడు ఏదో ఉందండి, ఒక ట్యాబ్లెట్ వేసుకోమంటారు. 15 రోజులు ఎందుకు వేసుకుంటాం, ఒకేసారి వేసుకుంటే బాగా పనిచేస్తుంది కదా అని 15 మాత్రలు మింగామనుకోండి, అదే విషయం కింద మారుతుంది. ఓకే, సో ఏదైనా కానీ మనం తీసుకునే పద్ధతిలో తీసుకుంటే దాని మీద ఒక సర్టన్ అవగాహన ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఉండాలి. దాన్నే ఓవర్ చేసాం అనుకోండి, ఓవర్ డోస్ విల్ ఆల్వేస్ లీడ్ టు ప్రాబ్లమ్స్. ఎస్, అది కాకుండా మనం వచ్చే సోర్స్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఏదైనా కానీ మనం మంచి మసాలాలు కొనుక్కొని దినుసులు, దాన్ని మనమే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, రుచి వస్తుంది, అది చేయాల్సిన పని అది చేస్తుంది. రైట్. అంతేగాని మనం మార్కెట్లో అవైలబుల్ అంటే ఎప్పుడైనా కానీ మనం అంటే అంత నమ్మకంగా వాడుకోలేము అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. నమస్తే. థ్యాంక్స్ అండి.